మీకు ఆటోమేషన్ మీరు పర్ఫెక్ట్ గా యూజ్ చేసినట్లయితే 30 to 40% మీకు పవర్ సేవింగ్ ఉంటుంది. ఇందులో మా నాన్న కూడా బాగా ఇంపార్టెన్స్. ఆయన మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో చూసాడు, మీరు చూస్తే రీల్స్ లో. ఆయన చెప్పాడు అనమాట, నేను కింద కూర్చొని అన్ని స్విచ్చెస్ ఆఫ్ చేసేస్తాను, చాలా పవర్ సేవింగ్ అని. సో అది చూసిన తర్వాత ఆయన అడిగాడు, ఇలా మనం కూడా పెట్టాలి. లైట్లన్నీ ఆన్ చేసి వెళ్ళిపోతారండి, నేను మళ్ళీ వెళ్ళి అన్ని ఆఫ్ చేసుకుంటూ వెళ్తానండి. తర్వాత హీటర్ ఆన్ చేస్తారు, గీజరు అంత స్నానం అయిపోతే వెళ్ళిపోతారు. నేను ఎత్తుక్కుని గీజరు ఆన్ చేస్తాను. ఇప్పుడు టెన్షన్ ఎక్కువైపోయి ఏం చేస్తారంటే, నా మొబైల్లోనే మా ఇంట్లో ఉండే ఆల్ లైట్స్, ఏసీస్ ఇవన్నీ. మీరు నమ్మరు, ఇవాళ చరణ్ ఏదో బ్యాంకాక్ వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆవిడ ఫ్లోరు క్లోజ్ చేశారు. ఏమైనా లైట్లు ఆన్ చేసి వెళ్ళిపోయారు ఏంటో చెప్పేసి మొబైల్ యాప్ ఓపెన్ చేసి, అరే చాలా 5-6 లైట్లు ఆన్ చేస్తున్నాయి, ఎవరి కోసం ఇవి చూసుకోరు వ్యధవాలు అని చెప్పేసి మొత్తం అంతా కలిపి అన్ని ఆఫ్ చేసుకుని వచ్చాను. అని అన్నారు. చాలా మంచి పాయింట్. సో ఇంట్లో ఏంటంటే అందరికి దీని మీద కొంచెం కావాలా, ఎక్స్పీరియన్స్ చేయాలి, త్రూ మొబైల్ లోనే కంట్రోల్ చేయాలి అనేది ఉంది కాబట్టి 100%. సో స్ట్రాంగ్ మోటో ఉంది అందరికి. ఓకే. సో మనకి సినిమా వాళ్ళు ప్రభావం అనేది, సో మనకి ఆల్రెడీ రెగ్యులర్ గా చూస్తుంటారు కాబట్టి, సో వాళ్ళు కూడా దీనికి చాలా మంది నేను చూసిన వాళ్ళు ఏంటంటే, పేరెంట్స్ మాక్సిమం వద్దు ఎందుకులే ఇవన్నీ కూడా కాంప్లికేటెడ్ అని ఎక్కువ నేను విన్నాను. సో మీ పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ దీని మీద కాస్త అవగాహన ఉంది, దాన్ని మీరు చాలా లగ్జరీగా ఎగ్జిక్యూషన్ చేశారు.